ఆదుకోవాలి, వీలైనంత సాయం ఎలా చేయాలని ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏదైనా ప్రకృతి విపత్తులు వస్తే సంక్షోభంలో అవకాశం అన్నట్టుగా దోచుకోవడమే పరమావధిగా ముందుకెళ్తారు. దానికి ఉదాహరణే పొడమేరు. విరాళాలు ఏమైనాయో తెలియదు, అగ్గిపెట్టెలకు 22 కోట్లు, పులిహార పట్లం 1,300,000 రూపాయలు, ప్రభుత్వం ఇచ్చిన బిల్లులే ఇవన్నీ కూడా దోపిడీ కదా. ఇంకో విషయం అండి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మీరు మాట్లాడుతారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత పెద్ద నటుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ నటనా చాతుర్యానికి మేము జోహార్లు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సార్, మేము అధికారంలో ఉండగా నివారణకు తుఫాను వచ్చింది సార్. నివార్ తుఫాను వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంటల బీమా ఉంది, ముందస్తు చర్యల్లో భాగంగా అందరిని ఆదుకోవడం జరిగింది. తర్వాత కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రబీలోకి వాళ్ళకి ఇబ్బంది జరిగితే రబీలోనే, ఖరీఫ్లో ఇబ్బంది జరిగితే ఖరీఫ్లోనే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. కానీ గత ఏడాది రైతులకు ఇబ్బంది జరిగింది, ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ డబ్బులు ₹1 రాలా. ప్రభుత్వం నుంచి సాయం ₹10 బిల్లందల రైతులకి. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు నివార్ తుఫాను వచ్చినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఎకరాకి 25,000 ఇవ్వాల్సిందే, తక్షణ సాయం కింద ₹10,000 ప్రతి రైతుకి ఇవ్వాల్సిందే, ప్రతి ఎకరానికి అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డిమాండ్ చేశారు, గట్టిగా నిలదీశారు. మరి ఈ రోజు అధికారంలో ఉన్నారు, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎకరాకి తక్షణ సాయం కింద ₹10,000, పూర్తిగా ₹25,000 లెక్కన చంద్రబాబు నాయుడు గారు ముక్కు పిండి ఎప్పుడు వసూలు చేయించి వాళ్ళకి రైతులకు అందజేస్తా ఉన్నారు. సమాధానం చెప్పానండి. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడారు సార్. మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఏరియల్ సర్వేకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, గాల్లో కలిసిన ముఖ్యమంత్రి ఎక్కడో చోటపడిపోతాడు, పిల్లి శాపనార్థాలు పెట్టినటువంటి బురద రాజకీయం ఎవరైనా చేసింది? ఎవరు బురద రాజకీయం చేసింది? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనాల్లోకి వెళ్ళట్లేదా? పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గత 5 రోజులుగా అక్కడ ఓడిపోయినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ ఉన్నారా లేరో చూడండి. వంగగీత గారు ఉన్నారో లేదో చూడాలి. ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే సార్, దౌర్భాగ్యం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం సార్ ఈ దౌర్భాగ్యం. వేరే ఏ రాష్ట్రంలోనూ లేదు, వేరే ఏ దేశంలోనూ లేదు. సో ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ప్రజల పక్షాన ప్రతిపక్షంతో పాటుగా పోరాడి ప్రజలకు మేలు చేయాల్సినటువంటి మీడియా ఆహా ఓహో అని భజనలు చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంపుగా ఉంటే ఆ కంపు లాంటి పరిపాలన మీద వీళ్ళు సెంటు కొట్టి పరిపాలన బాగుంది ఆహా ఓహో అని డప్పు కొడతా ఉంది. ఇలాంటి మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండడం దౌర్భాగ్యం సార్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ముందు మెంతా తుఫాను మోకరిల్లిందంట సార్, చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మెంతా తుఫాను పరారైపోయిందంట సార్. సో ఏదైతే సార్, ఒక విషయం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మమ్మల్ని కాదు మీడియా ప్రశ్నించాల్సింది, మమ్మల్ని కాదు అందరూ టార్గెట్ చేసి మాట్లాడాల్సింది. ఏదైతే అధికార పక్షంలో ఉందో ఆ కూటమిలోని 3 పార్టీలని నిలదీసి ప్రజల పక్షాన పోరాడి ప్రజల క్షేమం కోసం పనిచేసేదాన్నే మీడియా అంటారు. సాహిబ్ గారు, రాష్ట్ర దౌర్భాగ్యం ఇది. సాహిబ్ గారు, వరుణ్ గారు, ఇదండి శేఖర్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు. రెస్పాండ్. వరుణ్ గారు, తమ ఇంట్రోలో చాలా అంశాలు మాట్లాడుకుంటా వచ్చారు. రాజకీయాలు చేసే అంశం కాదు, ఇప్పుడు ప్రజలకు వాళ్ళు ఇబ్బందుల్లో ఉండాలని వాళ్ళని ఆదుకోవాలని ఇంట్రోలో అసలు భగవద్గీతలో చెప్పినట్టు చెప్పుకుంటా వచ్చారు. పనికి మాలిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు అవతల వ్యక్తి. నేను ఎందుకంటానంటే పదే అతను మాట్లాడే ఏమంత రైతుల పరిస్థితి సాహిబ్ గారు మాట్లాడండి. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను వెయిట్ చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, సరే వెయిట్ చేయండి. కాంట్రవర్సీ వద్దు. సరే నేను చెప్పాను, ఆయన ఆగారు, ఇంకో వదిలేయండి. నేను ఇంట్రడక్షన్ లో ఎందుకు ఈ మాట అన్నానంటే, మీరు చాలా అంశాలు